అంటే ఒక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పరిధి ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆమ్దాలవలస ఎంపీడీఓ ఉన్నారు. ఆమ్దాలవలస ఎంపీడీఓ బూర్జులో మనకి ఏమైనా ఒక పెన్షన్ మంజూరు చేయమంటే నాకు అవకాశం ఉందని చెప్పే పరిస్థితి ఉందంటారా? కానీ ఈ శాసనసభ్యుడు చెప్పాడని ఈ కోన రవికుమార్ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఉదాహరణకు పొందూరు మండలంలో ఈ మెటీరియల్ పనులు మంజూరైన పనులకి పొందూరు ఎంపీడీఓ నెల్లూరు కాంట్రాక్టర్కి పనిచ్చాడండి. అసలు నెల్లూరులో ఈ వ్యక్తి ఉన్నాడని ఈ ఎంపీడీఓకి ఎలా తెలుసు? ఈయనేమైనా ఈ మధ్య అంతరిక్షంలోకి వెళ్ళిన శుభాంశు శుక్లా నుంచి ఏమైనా సమాచారం తెచ్చి చాలా మంచి పని చేసేవాడు, ఈ కాంట్రాక్టర్ చాలా మంచి పనివాడు అని చెప్పి ఏమైనా సమాచారం ఇచ్చారో? ఈ జిల్లా కాదు, ఈ నియోజకవర్గం కాదు, పక్క జిల్లా కాదు, ఈ రాష్ట్రానికే ఆ చివర ఉన్న నెల్లూరు కాంట్రాక్టర్ అసలు ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా జరిగింది? ఒక వర్క్ ఏమో నెల్లూరు, రెండో వర్క్ నెల్లూరు, మూడో వర్క్ రాజమండ్రి, శ్రీకాకుళం కోట్ల రూపాయల పనులు. ఈ సమాచారం ఇచ్చింది కూడా ఆయనే. ఈ జిల్లాలో అధికార యంత్రాంగం చేతులెత్తింది అని చెప్పి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ పనులు చేపట్టడానికి తీసుకున్న విధి విధానాలు ఏంటని చెప్పి సమాచార హక్కు చట్టంలో అడిగితే నిర్భయంగా ఈ జిల్లాలో అధికారులు మమ్మల్ని ఏం చేయరు, ఎందుకంటే మాకు అధికార పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఒత్తిడి ఉంది కాబట్టే మేము చేస్తున్నామని చెప్పి బరి తెగించి మేము ఏమి అవి తీసుకోలేదని చెప్పి సమాచారం ఇచ్చారు. పేపర్ నోటిఫికేషన్ ఏం తీసుకోలే, టెండర్స్ ప్రక్రియ ఏం లేదు, భయం లేకుండా నిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ ఇది. తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, తీసుకోలేదు అని చెప్పి ఇవ్వడం కూడా బరితెగింపు కదా. దీని వలన 250 కోట్ల రూపాయలు కనీసం టెండర్స్ పిలిచి ఉంటే ఒక్క ఆమ్దాలవలసలో 10% తక్కువ రేటుకి ఎవరైనా కాంట్రాక్టర్లు కోట్ చేసినా 25 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 250 కోట్లు, ఉమ్మడి పాత జిల్లాని మనం ప్రామాణికంగా తీసుకుంటే 250 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం మిగిలేదు.